Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో కొచ్చిలోని కేరళలోని కొచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని గుర్తుంచుకోండి. ఇండియాస్ ఫస్ట్ వరల్డ్స్ ఫస్ట్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఇటువంటి సూపర్లేటివ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అటువంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి. ఈరోజు ఇండియాస్ ఫస్ట్ దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో కేరళ రాష్ట్రంలోని కొచ్చి సిటీలో ఉన్న ఒక యూనివర్సిటీ, సో కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు ప్రత్యేకంగా వార్తలు నిలిచారు. దేనికి సంబంధించి అంటే ఆ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్న యువతులు ఎవరైతే ఉంటారో, అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వారికి మెన్స్ట్రువల్ బెనిఫిట్ని ప్రొవైడ్ చేస్తూ వార్తల్లోకి వచ్చారు. మెన్స్ట్రువల్ బెనిఫిట్. సో ఋతు సమయానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన నిర్ణయాన్ని తీసుకొని వార్తలు నిలిచిన ఒక యూనివర్సిటీగా దేశంలోనే మొట్టమొదటిసారి కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినులు ఎవరైతే ఉంటారో, గర్ల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, యువతులు ఎవరైతే ఉంటారో వారికి ఋతు సెలవులను మంజూరు చేస్తూ వార్తలు నిలిచింది. మెన్స్ట్రువల్ బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఋతు సెలవులు సర్వసాధారణంగా యూనివర్సిటీ నిబంధనలు ఏం చెప్తున్నాయంటే 75% అటెండెన్స్ ఉంటేనే సెమిస్టర్ ఎగ్జామినేషన్స్కి వారికి హాజరవ్వడానికి అవకాశాన్ని ఇస్తారు. కామన్గా కాలేజీల్లో కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి 75% అటెండెన్స్ మ్యాండేటరీ అనే ఒక నిబంధన మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కొచ్చి యూనివర్సిటీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 75% అటెండెన్స్ ఉంటేనే ఆ స్టూడెంట్స్, ఆ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు సెమిస్టర్ ఎగ్జామినేషన్ రాయడానికి అర్హత సాధిస్తారు. కానీ ఇందులో ఒక వెసులుబాటుని యువతులకు కల్పించడం చేయడం జరిగింది. యువతులకు అంటే ఏంటి, ఆ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్న గర్ల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఈ నిబంధనను తొలగించారు. వారికి 75% అటెండెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక 2 to 3% తక్కువ ఉన్నా పర్లేదు. ఎందుకు అంటే ప్రతి నెల మహిళ ఎదుర్కొనే ఒక సహజ సిద్ధమైన ప్రక్రియ ఏంటంటే ఋతు సమయం, మెన్స్ట్రుయేషన్. అటువంటిది యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినులు ఋతు సమయంలో ఉండే సమయం ఏదైతే ఉంటుందో, ప్రతి నెల 2 లేదా 3 రోజుల సమయం ఏదైతే ఉంటుందో వారు ఆ లీవ్స్ రూపంలో వారు వినియోగించుకోవచ్చు. అంటే ఋతు సెలవులు లేదా మెన్స్ట్రువల్ బెనిఫిట్ని అమలు చేస్తున్న దేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీగా ఇటీవల వార్తలు నిలిచిన యూనివర్సిటీ ఏదంటే కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఇక్కడ మెన్స్ట్రువల్ బెనిఫిట్ అనేది మాత్రం ప్రత్యేక గుర్తుంచుకోండి. దట్స్ ఎనఫ్. అండ్ ఇక్కడ మనం రాజ్యాంగానికి సంబంధించి ఆర్టికల్ 42ని లింక్ చేయొచ్చు. రాజ్యాంగానికి సంబంధించి ఆర్టికల్ 42ని లింక్ చేయొచ్చు. ఎందుకంటే మహిళలకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలు పని ప్రదేశాల్లో కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ప్రత్యేక సౌకర్యాలు ఆర్టికల్ 42లో వస్తాయి. ఇదొకటి. అండ్ ప్రస్తుతం ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా మొట్టమొదటి అనే అంశంతో వార్తల్లోకి వచ్చాయి. అటువంటి దేశాలు కనుక మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, స్కాట్లాండ్. సో స్కాట్లాండ్ ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రపంచంలో మొట్టమొదటిసారి దేశంలోని ప్రతి యువతికి కూడా ఋతు సమయాన్ని ఎదుర్కొనే ప్రతి యువతికి కూడా సేఫ్టీ నాప్కిన్స్ని, ట్యాంపోన్స్ని ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దేశం ఏదంటే స్కాట్లాండ్. అండ్ లాస్ట్ ఒక 6 months బ్యాక్ సబ్జెక్ట్ టు కండిషన్ స్పెయిన్ దేశం కూడా వార్తలోకి వచ్చింది. స్పెయిన్ తీసుకున్న నిర్ణయం ఏంటి, ఆ దేశంలోని మహిళలు ఎవరైతే ఉంటారో, పని ప్రదేశాల్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో, ప్రభుత్వ ఉద్యోగంలో కానివ్వండి, ప్రైవేట్ ఉద్యోగంలో కానివ్వండి, వారికి ప్రతి నెల కూడా 3 రోజుల పాటు మెన్స్ట్రువల్ లీవ్స్ని ఇస్తూ వార్తలు నిలిచిన ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా స్పెయిన్ గురించి చూసాము. ఇక న్యూజిలాండ్ తీసుకున్న నిర్ణయం కానివ్వండి, బ్రిటన్ తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా కొంత అవుట్డేట్ అయిపోయినాయి. ఇదొకటి. అండ్ నెక్స్ట్, ఎందుకంటే బ్రిటన్ అంటే ట్యాంపోన్ ట్యాక్స్ని రద్దు చేస్తూ, చరిత్రకాలంగా ఉన్న ట్యాంపోన్ ట్యాక్స్ని రద్దు చేస్తూ వార్తలకు వచ్చింది. ఇటువంటి అంశాలు. సో ఇక్కడ మనకు ఈ 2 అంశాలు గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ కేరళకు సంబంధించి కూడా ఆల్రెడీ కేరళకు సంబంధించి ఇటువంటి ఒక అంశాన్ని మనం చూసాము. కేరళ రాష్ట్రంలోని కుంబలంగి అనే ఒక గ్రామం, కుంబలంగి లేదా కంబలంగి అంటాం. కుంబలంగి అనే ఒక గ్రామం దేశంలోనే మొట్టమొదటి శానిటరీ నాప్కిన్ ఫ్రీ విలేజ్గా వార్తల్లోకి వచ్చింది. ఇదొకటి ఇంపార్టెంట్. వీటిని లింక్ చేస్తూ చూడండి. అండ్ భారతదేశంలో ఈ మెన్స్ట్రుయేషన్కి సంబంధించి ముఖ్యంగా ఆ సమయంలో మహిళ వాడే ప్రత్యేకమైన అవసరాలు ఏవైతే ఉంటాయో, ఎసెన్షియల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా పెద్ద ఎత్తున జీఎస్టీ ఎందుకు వసూలు చేస్తున్నారని సుప్రీంకోర్టులో దాఖలైన ఒక కేసు కూడా ఇంపార్టెంటే. జర్మినా ఇస్రార్ ఖాన్
జర్మినా ఇస్రార్ ఖాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 కేసు. మహిళలకు సంబంధించి మెన్స్ట్రుయేషన్కి సంబంధించి ఆ సమయంలో వాడే ఎసెన్షియల్స్ ఏవైతే ఉంటాయో నాప్కిన్స్ కానీ వాటిపైన ప్రత్యేకంగా ట్యాక్స్ జిఎస్టీ ట్యాక్స్కి సంబంధించి వ్యతిరేకిస్తూ ఫైల్ అయిన కేసు. ఇటువంటి అంశాలు కానివ్వండి, వీటిని మీరు లింక్ చేస్తూ చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రావచ్చు. కొన్ని ఫెస్టివల్స్ కూడా ఎక్స్క్లూజివ్గా విమెన్హుడ్కి సంబంధించిన ఫెస్టివల్స్ భారతదేశంలో ఉన్నాయి. అందులో అంబుబాచి మేళా అస్సాంకి సంబంధించి కానివ్వండి, అంబుబాచి మేళా. సో మదర్ గాడెస్ ఎవరైతే ఉంటారో మదర్ ముఖ్యంగా కామాఖ్యాదేవి ఋతు సమయాన్ని ఎదుర్కొనే ఒక మేళాగా మనం నిర్వహించుకుంటాం. కామాఖ్యాదేవి టెంపుల్ అస్సాంలో ఎవ్రీ ఇయర్, ఇది ఇంపార్టెంట్. అండ్ రాజపర్బ అనే ఒక ఫెస్టివల్ కూడా ఇంపార్టెంట్. రాజపర్బ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ఎర్త్ గాడెస్ మెన్స్ట్రుయేషన్ సమయాన్ని ఎదుర్కొంటారు. ఇటువంటి ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు అన్ని లింక్ చేస్తూ చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టు ద పాయింట్ డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ సంబంధించిన దాంతో పాటు రీసెంట్గా జరిగిన విషయాలను కూడా లింక్ చేస్తూ అడుగుతున్నాడు, గుర్తుంచుకోండి. ఓకేనా? ఇది. అండ్ నెక్స్ట్ ఆర్మీ డే సెలబ్రేషన్స్. ఆర్మీ డే సెలబ్రేషన్స్. సో ప్రతి సంవత్సరం కూడా ఆర్మీ డే సెలబ్రేషన్స్ అనగానే మనకు జనవరి 15 గుర్తొస్తుంది. నిన్నటి రోజున జనవరి 15వ తేదీ ఆర్మీ డే. సో ఆర్మీకి సంబంధించి వెరీ ఇంపార్టెన్స్ ఉన్న డే. అలా December 4th నేవీ డే. ఇలాంటివి చూడండి, ప్రత్యేకంగా కొన్ని తెలుసుకోవాలి మనం. సో ఆర్మీ డే సెలబ్రేషన్స్ అనగానే మనకి ఏ ప్రాంతం గుర్తొస్తుంది? దేశ రాజధాని న్యూఢిల్లీ. ప్రతి సంవత్సరం ఈ ఆర్మీ డే రోజున న్యూఢిల్లీలో పరేడ్ జరుగుతుంది. ఆర్మీ పరేడ్ అని చెప్పేసి, ఆర్మీ పరేడ్. ఇప్పటి వరకు ఆర్మీ డే సందర్భంగా ఆర్మీ డే పరేడ్ అనేది ఎక్కడ జరుగుతూ వస్తుందంటే ప్రతి సంవత్సరం ఎప్పుడైనా కూడా న్యూఢిల్లీకి బయట ఎప్పుడు కూడా ఆర్మీ పరేడ్ జరగలేదు. ఆర్మీ డే పరేడ్ మొట్టమొదటిసారి న్యూఢిల్లీ బయట ఒక రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రం, గుర్తుంచుకోండి. కర్ణాటక రాష్ట్రం యాక్చువల్గా మొదట డిసైడ్ చేసిన ప్రాంతం ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి. కానీ కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో మార్చారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సిటీలో నిన్నటి రోజున ఆర్మీ డే పరేడ్ ముగిసింది. 2023 సంవత్సరం 75వ ఆర్మీ డే పరేడ్ ఎక్కడ జరిగింది అంటే మనం బ్లైండ్గా గుర్తుంచుకునేది ఏంటంటే న్యూఢిల్లీ. కానీ న్యూఢిల్లీలో కాదు, దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఎక్కడ జరిగింది? కర్ణాటక రాష్ట్రంలో జరిగిందని గుర్తుంచుకోండి. దట్స్ ఎనఫ్. కర్ణాటక రాష్ట్రం ఎగ్జామినేషన్లో అడగవచ్చు ఇటువంటివి. సో భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఢిల్లీ వేదికగా కాకుండా వివిధ ప్రాంతాల్లో ప్రాముఖ్యత ఉన్న దినోత్సవాలను కానివ్వండి, వేదికలను మనం ఎంచుకుంటే ఆ ప్రాంతాలకు కూడా ప్రాచుర్యం అనేది వస్తుంది అనే ఒక నిర్ణయం ఆధారంగా ఇటువంటి తీసుకుంటున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ మనకు 2022 December 4th అంటే మనకు గుర్తు వచ్చేది ఏంటి? ఇండియన్ నేవీ డే. ఇండియన్ నేవీ డే. దేశ చరిత్రలో నేవీ డే ఎప్పుడైనా కూడా ఎక్కడ జరుగుతుందంటే ఢిల్లీలోనే జరుగుతుంది. కానీ మొట్టమొదటిసారి నేవీ డే ఢిల్లీలో కాకుండా బయటి ప్రాంతంలో జరిగింది. ఒక రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం వేదికగా. ఇటువంటి గుర్తుంచుకోండి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా ఇక్కడికి విచ్చేశారు. సో ఇటువంటివి ఎక్స్క్లూజివ్ పాయింట్స్ని కొంత లింక్ చేసుకుంటూ చదవండి. ఎగ్జామినేషన్లో ఇటువంటి వాటిని ఎక్కువగా అడుగుతున్నారు. విన్యాసాలు కానివ్వండి అండ్ మొట్టమొదటి అంశాలు కానివ్వండి. సో ఎవరైతే మన రెగ్యులర్ క్లాసెస్ చూస్తూ ఉంటారో ఎగ్జామినేషన్ వరకు చూస్తూనే ఉండండి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు కొన్ని ఇంపార్టెంట్ సెషన్స్ లైవ్ రూపంలో కూడా తీసుకొస్తున్నాను. కరెంట్ అఫైర్స్ సంబంధించి, జనరల్ స్టడీస్ సంబంధించి లైవ్ క్లాసెస్ కూడా తీసుకొస్తున్నాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే ఈరోజే సబ్స్క్రైబ్ అవ్వండి. రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ స్ట్రాటజీ కానివ్వండి, ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగించాలి, ఏ టాపిక్స్ పైన ఎక్కువగా కేంద్రీకృతం చేయాలి మన దృష్టిని, అండ్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, ఇంపార్టెంట్ వీడియోస్ రిలీజ్ చేయడం కానీ జరుగుతుంది. ఈ యూట్యూబ్ ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానితో పాటు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ కలగలిపి అన్ని సబ్జెక్ట్స్ నుండి ఇంపార్టెంట్ ఏరియాస్ని జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో మిషన్ 100 కోర్స్ రూపంలో మీకు తీసుకురావడం జరిగింది. మిషన్ 100 అందులో ఉండే కాంటెంట్స్ చూడండి, ఆ కాంటెంట్స్ నేర్చుకోండి చాలు. సో ఇదొకటి మనకు ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో ప్రతి ఒక్క అభ్యర్థి అడుగుతున్న సందేహాల ఆధారంగా తీసుకొచ్చిన కోర్సు. ఏ టాపిక్ ఎక్కువ చదవాలని గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను అబ్జర్వ్ చేసేసి కోర్సుని డిజైన్ చేశాను, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇండియాస్ ఫస్ట్, దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో కేరళ రాష్ట్రం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. కేరళ రాష్ట్రం
సో ఇండియాస్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ లిటరేట్ డిస్టిక్, కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగపరమైన అవగాహన ఉన్న దేశంలోనే మొట్టమొదటి జిల్లాగా కొల్లం డిస్టిక్. ఈరోజు మనం ఫస్ట్ టాపిక్ కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించి చూసాం ఫస్ట్ అనే అంశంతో. ఇప్పుడు ఇంకొక అంశం కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించిన అంశమే. కొల్లం డిస్టిక్ దేశంలోనే మొట్టమొదటి జిల్లాగా వార్తలు ఇచ్చింది. ప్రత్యేకత ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ లిటరేట్ డిస్టిక్, దేశంలోనే మొట్టమొదటి రాజ్యాంగపరమైన అవగాహన ప్రతి వ్యక్తికి ఉన్న జిల్లాగా వార్తలకు వచ్చింది కొల్లం. దీనిని ఎవరు ప్రకటించారంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్. గుర్తుంచుకోండి, పినరయి విజయన్ గారు నిన్నటి రోజున ప్రకటించారు. పినరయి విజయన్ గారు. కొల్లం డిస్టిక్ ఇటీవల వార్తలకు వచ్చింది. ఏ రాష్ట్రం అంటారు? కేరళ. సో ఇక్కడ దాదాపు ఆ డిస్టిక్లోని 16.3 లక్షల జనాభా ఎవరైతే ఉంటారో 10 సంవత్సరాల పైచిలుకు వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించారు. అంటే రాజ్యాంగం మొత్తం తెలుసుకోండి కాదు, రాజ్యాంగం దేశంలోని అత్యున్నత చట్టం అని, అందులోని కొన్ని అంశాలు, ప్రియాంబుల్, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్లో ప్రియాంబుల్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో, సో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ప్రారంభించి మన ప్రవేశిక ఉంటుంది కదా, సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అని చెప్పేసి పదాల వరుసతో కూడిన ఆ ప్రవేశికకు సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని తెలియజేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇటువంటి చొరవ తీసుకుంటూ వార్తలకు వచ్చింది కొల్లం డిస్టిక్. ఇటీవల కేరళ రాష్ట్రం తరచు వార్తలకు వస్తుంది. లాస్ట్ పాలిటీకి సంబంధించి మీరు ఏం చేయాలంటే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ ఒక 1 మంత్కి సంబంధించిన అన్ని టాపిక్స్ని కూడా సెగ్రిగేట్ చేసుకొని చదివితే ఎగ్జామినేషన్ ముందు ఈజీగా ఉంటుంది. జనరల్ స్టడీస్లో స్కోరింగ్ ఎక్కువ వస్తుంది. ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ ధర్మడం అనే ఒక నియోజకవర్గం లాస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ వార్తలకు వచ్చింది. ధర్మడం నియోజకవర్గం యొక్క ప్రత్యేకత ఏంటిది? దేశంలోనే మొట్టమొదటి లైబ్రరీ నియోజకవర్గంగా వార్తలకు వచ్చింది. 100% లైబ్రరీ నియోజకవర్గం ధర్మడం. ఎవరికి సంబంధించిన నియోజకవర్గం ఇది? పినరయి విజయానికి సంబంధించిన నియోజకవర్గం. ఇటువంటివి లింక్ చేస్తూ చూడండి. ఇక రాజ్యాంగం విషయానికి వస్తే ఇటీవల ప్రియాంబుల్లో అహింస అనే పదాన్ని కూడా జోడించాలని వార్తలు నిలిచిన రాష్ట్రం ఒడిషా. అండ్ రాజ్యాంగం పట్ల ప్రతి వ్యక్తికి కూడా అవగాహన ఉండాలి అని చెప్పేసి ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం పాకెట్ కాన్స్టిట్యూషన్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ వార్తలోకి వచ్చింది. ఇది ఇంపార్టెంట్. జేఎన్టీయూ హైదరాబాద్ వారు రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించాలని కాన్స్టిట్యూషన్ని వాళ్ళ పాఠ్య ప్రణాళికలో చేరుస్తూ వార్తలోకి వచ్చారు. ఇలాంటి చొరవలను ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఇవి. అండ్ నెక్స్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటివరకు దేశంలో నిన్నటితో కలిపితే 8 వందే భారత్ ఎక్స్ప్రెస్లు రన్నింగ్లో ఉన్నాయి. 8వ వందే భారత్ ఎక్స్ప్రెస్ నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చింది. మరి ఇప్పటివరకు ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఏంటో తెలుసుకునే ముందు వందే భారత్ భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడుతున్న రైళ్ళు ఇవి. సో ఇండిజినస్ టెక్నాలజీ, ఇంజన్ లెస్ టెక్నాలజీ అండ్ ఇవేవైతే ఉంటే ఫుల్లీ సెక్యూరిటీ, సీసీటీవీ సర్వీలెన్స్ కానివ్వండి అండ్ స్టోన్ పెల్టింగ్ ప్రొటెక్షన్ కానివ్వండి. ఎవరైనా స్టోన్స్ దానిపైన వేసినా కూడా ఎటువంటి ప్రమాదం జరగదు. సో నిన్నటి రోజు ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంక్రాంతి కానుకగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది. సో దేశంలో 8వది సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు ప్రారంభమైంది. సో జనవరి 15వ తేదీ దీనిని వర్చువల్గా నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ప్రస్తుతం భారతదేశంలో రైల్వే శాఖ మంత్రిగా అశ్విని కుమార్ వైష్ణవ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఇక్కడ చూడండి, భారతదేశపు 8వ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆత్మనిర్భర్ భారత్ కింద దేశీయంగా తయారు చేయడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశాము. 700 కిలోమీటర్ల దూరం కవర్ చేసేందుకు ప్రయాణం 12 గంటల నుండి 8.5 గంటలకు తగ్గించబడుతుందంట. దీని యొక్క గరిష్ట స్పీడ్ 160 km/h. స్పీడ్ ట్రైన్స్ అనొచ్చు, వీటిని చాలా స్పీడ్గా వేగవంతంగా వెళ్తాయి. సో గుర్తుంచుకోండి. మరి ఇప్పటివరకు వందే భారత్ ట్రైన్స్కి సంబంధించి ప్రత్యేకంగా దేశంలో 8వది కదా నిన్నటి రోజున వార్తలు ఇచ్చింది, సికింద్రాబాద్ టు వైజాగ్. సో మనకు ఇక్కడ మనం చూసేది ఏంటంటే మరి వందే భారత్ ట్రైన్స్ మొదటిది ఎక్కడ నుండి ఎక్కడికి, గతంలోనే 7 ఏంటో చూద్దాం. యాక్చువల్గా ట్రైన్ 18 అనే పేరుతో ప్రారంభమైంది వందే భారత్ ప్రక్రియ. 2019 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్సర్న్ టు వందే భారత్. ఈ ట్రైన్స్ని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై వారు తయారు చేశారు. మొట్టమొదటి ట్రైన్ గుర్తుంచుకోండి. మొట్టమొదటి ట్రైన్ ఏ ప్రాంతాలను కలిపింది అంటే ఢిల్లీ, వారణాసి ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్. సెకండ్ ఢిల్లీ టు కాత్రా దేశ రాజధాని నుండి. థర్డ్ గాంధీనగర్ గుజరాత్, ముంబై మహారాష్ట్ర. నెక్స్ట్ ఉనా హిమాచల్ ప్రదేశ్ న్యూఢిల్లీ. నెక్స్ట్ చెన్నై టు మైసూర్ కర్ణాటక. చెన్నై మనకు తమిళనాడు, ఇది కర్ణాటక. అండ్ బిలాస్పూర్ టు నాగ్పూర్. నెక్స్ట్ 7th హౌరా టు జల్పాయ్గురి. 8th సికింద్రాబాద్ టు వైజాగ్. గుర్తుంచుకోండి వందే భారత్ ట్రైన్.
వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నిన్నటి రోజున వర్చువల్గా ప్రారంభించడం జరిగింది వందే భారత్ ఎక్స్ప్రెస్. అండ్ ఇటీవల కాలంలో రైల్వేలకు సంబంధించి మనం డిస్కస్ చేసిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా చూడండి. భారతదేశంలో రైల్వేలకు సంబంధించి ఆర్పిఎఫ్ వారి ఆపరేషన్స్ కానివ్వండి, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు గుర్తించిన ఈట్ రైట్ రైల్వే సర్టిఫికేషన్స్ కానివ్వండి, ఇటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్. దానితో పాటు ఇటీవల కొన్ని ప్రత్యేకమైన రైల్వే అంశాలు, దేశంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ హుబ్లీ అని, నది అడుగు భాగంలో నడవబోతున్న మొట్టమొదటి ట్రైన్ మెట్రో సర్వీసెస్ హుగ్లూ నది ఒడ్డున, ఇటువంటి సముద్రం అనగానే మనకు తానే క్రీక్ గుర్తుకు రావాలి, ఇటువంటి అంశాలు. సో ఎగ్జామినేషన్లో రైల్వేలకు సంబంధించిన క్వశ్చన్స్ రెగ్యులర్గా అడుగుతున్నారు, చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఇంకొకటి రైల్వేలకు సంబంధించి భారత్ నేపాల్ మధ్య శ్రీరామ జానకి యాత్ర రైలు ప్రారంభమైంది. భారత్ నేపాల్ మధ్య ఫిబ్రవరి 17 నుంచి ఆధ్యాత్మిక పర్యాటక రైలు ప్రారంభం కాబోతోంది. యాక్చువల్గా దీనికి సంబంధించిన అధికారిక ఆమోదం ఇచ్చారు. సీతారాముల జన్మస్థానాలుగా భావిస్తున్న నేపాల్లోని జనక్పూర్ భారత్లోని అయోధ్యలను కలుపుతూ ప్రత్యేక ఆధ్యాత్మిక అంటే డివోషనల్ భక్తిపరమైన ఆధ్యాత్మిక పర్యాటక రైలును నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దేకో అప్నా దేశ్ పిలుపునకు అనుగుణంగా ఈ భారత్ గౌరవ్ పర్యాటక రైలుని ఫిబ్రవరి 17న ప్రారంభిస్తారు. 7 రోజుల ప్యాకేజీలో భాగంగా ఢిల్లీ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు మొదట అయోధ్యలో ఆగుతుంది. అక్కడ రామ జన్మభూమి, హనుమంతుడి ఆలయాల సందర్శన తర్వాత నందిగ్రామ్లోని భారత మందిరాన్ని దర్శించుకోవచ్చు. అనంతరం బీహార్లోని సీతామఢీకి చేరుకుంటుంది. అక్కడి నుంచి 70 కిలోమీటర్ల దూరాన నేపాల్లో ఉన్న జనక్పూర్కు యాత్రికులను బస్సుల్లో తరలిస్తారు. సీతమ్మ జన్మస్థలంగా భావించే ఇక్కడ 2 రాత్రులు ఉన్న తర్వాత తిరుగు ప్రయాణంలో వారణాసిలోను 2 రోజుల బస్సు ఉంటుంది. ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ప్రయాగ్రాజ్లో ఒక పూట గడిపాక ఢిల్లీకి తిరిగి వస్తారు. ఈ ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ప్రత్యేకమైన రేట్స్ అవన్నీ మనకు వస్తుంది ఎగ్జామినేషన్లో. భారత్ నేపాల్ మధ్య శ్రీరామ్ జానకి యాత్ర గుర్తుంచుకోండి, భారత్ గౌరవ్ ట్రైన్స్. అండ్ ఈరోజు ఒక గొప్ప మహిళ వార్తలోకి వచ్చారు. యాక్చువల్గా జనవరి 12 రోజున మనం డిస్కస్ చేయాలి. సో ఇటీవల కాలంలో చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తుల గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఉదాహరణ తీసుకుంటే రాణి వేలు నచ్చియార్ తన యొక్క జయంతి జనవరి 1st వీక్లో జనవరి 3rd రోజున మనం చూసాము. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అడిగారు. ఆ వీడియో చూసేసి వెళ్తే ఒక మార్క్ వచ్చేది ఖచ్చితంగా. సో రాణి వేలు నచ్చియార్ తమిళనాడు సంబంధించి. అండ్ రీసెంట్గా మనం డిస్కస్ చేసిన అంశాల్లో ఫాతిమా షేక్ జనవరి 9న తన జయంతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫాతిమా షేక్ గారి ప్రత్యేకతలను పాఠ్య ప్రణాళికలు చేర్చారు. ఈరోజు మరొక మహిళ వార్తలోకి వచ్చారు. జనవరి 12 తన యొక్క జయంతి. యాక్చువల్గా తన జయంతి రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తనకి నివాళులు అర్పించారు. సో తన పేరే రాజ్మాతా జిజౌ అంటారు. రాజ్మాతా జిజౌ పూర్తి పేరు ఏంటంటే జిజాబాయి భోస్లే. ఈమె పేరు వినగానే మనకి ఎవరు గుర్తుకు రావాలి? ఛత్రపతి శివాజీ వారి తల్లి తను. సో గుర్తుంచుకోండి, తను సిండికేట్ ప్రాంతంలో జన్మించారు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు. మరాఠా రాజ్యం అంటేనే మనకు ఛత్రపతి శివాజీ గుర్తొస్తారు. అటువంటి శివాజీ ఒక అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించింది తన తల్లి. మదర్ ఈజ్ ఫస్ట్ ఎడ్యుకేటర్, ఫస్ట్ టీచర్ టు ఎనీవన్. సో ఇక్కడ శివాజీకి యొక్క తల్లి అని గుర్తుంచుకోండి. సో తనకు సంబంధించి ప్రత్యేకతలు ఇక శివాజీ తల్లి అని మనకి ఎట్లా గుర్తున్న తర్వాత కొన్ని గుర్తుంచుకోండి. రెనోవేటెడ్ కేవారేశ్వర్ టెంపుల్ అంటే మరాఠా ప్రాంతంలో ఉంటుంది. అండ్ తంబాడి జోగేశ్వరి టెంపుల్. ఈ టెంపుల్స్ రెండింటిని కూడా తను పునర్నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. ఎగ్జామ్లో గుర్తుంచుకోండి. రాజ్మాతా జిజౌ ఇటీవల వార్తలు ఇచ్చారు, లేదా జిజాబాయి భోస్లే ఇటీవల వార్తలు ఇచ్చారు. ఎవరు తను అంటారు? తన యొక్క ప్రత్యేకత గుర్తుంచుకోండి, శివాజీ అని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తుల గురించి ఈరోజు క్వశ్చన్స్ చేసే అవకాశం ఎందుకు వస్తుంది అంటే వారి జన్మదినోత్సవం రోజున కానీ వారి వర్ధంతి రోజున కానివ్వండి ప్రముఖులు నివాళులు అర్పించిన తర్వాత ఆ న్యూస్ అనేది ఎలివేట్ అవుతుంది. కాబట్టి చరిత్రలో శివాజీ గురించి కూడా ఇప్పుడు చూడండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ మినియేచర్ స్తూపాస్. చరిత్రకి సంబంధించి దాదాపు 1200 సంవత్సరాల క్రితం పూర్వం నాటి మినియేచర్ చిన్న సైజులో ఉండే స్తూపాస్ ఏవైతే ఉంటాయో స్తూపాలు బయటపడ్డాయి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు చేసిన పరిశోధనల్లో. సో సరైతిలా మౌండ్ ఎక్కడ అంటే నలంద డిస్టిక్, మనకు బీహార్, వరల్డ్ హెరిటేజ్ ప్రాంతం బీహార్లో ఇవన్నీ బయటపడ్డాయి. దాదాపు 1200 సంవత్సరాల క్రితం నాటి మినియేచర్ స్తూపాలు చిన్న సైజులో ఉన్న స్తూపాలు అని చెప్పేసి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు చెప్పడం జరుగుతుంది. చరిత్రకి సంబంధించి ఏవైనా ఆనవాలు ఈరోజు బయటపడ్డాయి అంటే వాటి గురించి ప్రత్యేకంగా చదవండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి గురించి క్వశ్చన్ చేస్తున్నారు.
అండ్ నెక్స్ట్ 2000 ఏళ్ళ కిందటి మాయన్ సిటీ లైట్ ఇమేజింగ్ అండ్ రేడియేషన్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో లిడార్ టెక్నాలజీ అంటాము. సో మనకి 2000 ఏళ్ళ కిందటి మాయన్ సిటీ, దానికి ఒక వివరాలు చూద్దాం. గటమాల అనగానే అమెరికాకు సంబంధించి గటమాలలోని అడవి కింద దాగిన ఒక సిటీ వెలుగులోకి వచ్చిందట ఈ రోజున. దాన్ని మాయన్ సిటీ అంటున్నారు ఆర్కియాలజిస్టులు. శిథిలంగా మారిపోయి 2000 ఏళ్ళుగా భూమి కిందే ఉండిపోయిన మాయన్ల కాలం నాటి ప్రాచీన నగరం ఒకటి బయటపడిందంట. ఆ నగరం అవశేషాలను మధ్య అమెరికాలోని గటెమాలలో ఉన్న ఒక అడవిలో సాన్ కార్లోస్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజిస్టులు గుర్తించారంట, వెలికి తీశారు. ఆ ప్రాచీన సిటీలో దాదాపు 1000 ఇండ్లు ఉండేవని గుర్తించారు. నదీ తీరంలో ఆ నగరం ఉండేదని, దాని చుట్టూ 160 కిలోమీటర్ల మేర కాజ్ వేల్ ఉన్నట్టు ఆధారాలు తెలిపాయి. ఏం లేదు, పురాతన మాయన్ సిటీ ఇటీవల లిడార్ టెక్నాలజీతో తీసిన చిత్రాల ఆధారంగా గుర్తించారు. ఎక్కడ అంటారు, 2000 ఏళ్ళ కిందటిది మాయన్ గటెమాల అనగానే అమెరికాకు సంబంధించిన గుర్తుంచుకోండి. దట్స్ ఎనఫ్. అండ్ సుదీర్ఘ చరిత్ర ఉన్న ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఇటీవల చాలా విపత్తుతో చాలా దారుణంగా వార్తల్లోకి వస్తుంది. చాలా వార్తాపత్రికల్లో మనం చూస్తున్నాం ఆ సింకింగ్ అని చెప్పేసి, అది మనకి ఏ విధంగా కుంగిపోతుందా నగరం అని చెప్పేసి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్ కుంగిపోతుంది అని చెప్పేసి మనం వార్తలు గత 15 రోజుల్లో చూస్తూ ఉన్నాం. ఎగ్జామ్లో అడిగితే కనుక ఇటీవల వార్తలు ఇచ్చిన జోషిమఠ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఎందుకు వార్తలోకి వచ్చిందంటే అది సింకింగ్, అది పర్యావరణ విపత్తును ఎదుర్కొంటుంది, పర్యావరణ సమస్యను ఎదుర్కొంటుంది. ఉన్నట్టుండి వందలాది ఇళ్లలో బీటలు పడుతున్నాయి, ఇళ్ళన్నీ కూడా కుంగిపోతున్నాయి, ప్రజలందరినీ కూడా డిస్ప్లేస్మెంట్ చేస్తుంది ప్రభుత్వం, గుర్తుంచుకోండి. ఇక్కడ ఏంటంటే డోంట్ షేర్ డీటెయిల్స్ ఆఫ్ జోషిమఠ్ సర్వే విత్ మీడియా అని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ 2005 యాక్ట్ ఆధారంగా ఏర్పడిన ఒక సంస్థ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారు ఏం చెప్తున్నారంటే జోషిమఠ్ పైన ఇస్రో సర్వే చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా నిపుణుల ఆధ్వర్యంలో కమిటీలు వేశారు. అసలు జోషిమఠ్లో ఏం జరుగుతుందని వీళ్ళు చేసిన పరిశోధనల ఆధారంగా సర్వే రిపోర్ట్ వస్తుంది కదా, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీడియాతో షేర్ చేసుకోకండి అని చెబుతూ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారు చెప్తున్నారు. ఎందుకంటే చాలా వరకు కూడా నెగిటివ్ స్ప్రెడ్డింగ్ అనేది ఉంటుందని. సో ఇక్కడ ఆఫ్టర్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సెడ్ రిపోర్ట్ దట్ జోషిమఠ్ 5.4 సెంటీమీటర్లు కుంగిపోయిందంట. ఎప్పటికి డిసెంబర్ 27 నుండి జనవరి 8 మధ్య, డిసెంబర్ 27 నుండి జనవరి 8 మధ్య 10 రోజుల్లోనే 5.4 సెంటీమీటర్లు కుంగిపోయిందంట, లోపలికి పోయిందంట జోషిమఠ్. దాని కారణంగా ఇండ్లని చూడండి ఇలా బీటలు పడుతున్నాయి. అతి త్వరలో ఆ జోషిమఠ్ నగరమే కనుమరుగు కాబోతోంది అని చెప్పేసి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. చూడాలి ఇక్కడ ఎగ్జామినేషన్ మాత్రం ప్రిలిమ్స్లో ఒకటే అడుగుతారు, జోషిమఠ్ ఏ రాష్ట్రం, గుర్తుంచుకోండి. సమస్య ఏంటి గుర్తుంచుకోండి, అది మానవులు చేసిన తప్పిదమే. సో ఇక్కడ వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలోకి వచ్చింది. వరల్డ్ స్పైస్ కాంగ్రెస్, స్పైస్ అనగానే మనకు మిర్చి ఇటువంటివి ఉంటాయి స్పైసెస్ సంబంధించి. ప్రపంచ స్పైస్ సదస్సు 2023లో ఎప్పుడు జరగబోతుందంటే ఫిబ్రవరి 16 నుండి ఫిబ్రవరి 18 మధ్య. ఎక్కడ జరగబోతుందంటే సిడ్కో ఎగ్జిబిషన్ కన్వెన్షన్. ఈ ప్రాంతాలు గుర్తుంచుకోవాల్సిన డైరెక్ట్గా గుర్తుంచుకొని మహారాష్ట్రలోని నావీ ముంబై వేదిక జరుగుతుంది. ఎవరు నిర్వహించబోతున్నారంటే స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించబోతున్నారు. ఇది సిరీస్లో చూస్తే ఎన్నవ ఎడిషన్ అంటే 14వ వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ అని గుర్తుంచుకోండి. దీని యొక్క థీమ్ ఈరోజు వార్తలోకి వచ్చింది. థీమే స్పైస్. ఆ స్పైస్ యొక్క యాక్రోనిమ్ ఏంటంటే సస్టైనబిలిటీ, ప్రొడక్టివిటీ, ఇన్నోవేషన్. సస్టైనబిలిటీ అంటే సుస్థిరత, ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి, ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత, ఇన్నోవేషన్ అంటే నవకల్పన, కొలాబరేషన్ అంటే మనం ఏమంటాము ఇరువురు కలవడాన్ని. సో కొలాబరేషన్, సయోధ్య. సో ఎక్సలెన్స్ అండ్ అట్ ద సేమ్ టైం సేఫ్టీ, సురక్షిత. సో స్పైసెస్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ అని గుర్తుంచుకోండి. వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ని ఎవరు నిర్వహిస్తున్నారు? స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ సంవత్సరం ఎన్నో ఎడిషన్? 14th. ఎప్పటి ప్రారంభం కాబోతుంది? ఫిబ్రవరి 16th to 18th అని గుర్తుంచుకోండి. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు దేశంలోనే మొట్టమొదటిసారి ఆ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినులకు మెన్స్ట్రువల్ బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేస్తూ వార్తల్లోకి వచ్చారు. కేరళ. అండ్ ఆర్మీ డే సెలబ్రేషన్స్ మొట్టమొదటిసారి ఢిల్లీ బయట జరిగాయి, బెంగళూరు కర్ణాటకలో నిన్నటి రోజున ముగిశాయి. అండ్ ఇండియాస్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ లిటరేట్ డిస్ట్రిక్ట్గా వార్తలు నిలిచిన కొల్లం జిల్లా ఏ రాష్ట్రం అంటే కేరళ. అండ్ 8వ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది, నిన్నటి రోజున ప్రారంభమైంది. గతంలో ఉన్న వందే భారత్ ట్రైన్స్ ఎక్కడెక్కడ నడిచాయో. అండ్
ఇండియా నేపాల్ మధ్య శ్రీరామ్ జానకి యాత్ర ఆధ్యాత్మిక రైలు ఫిబ్రవరి 17 నుండి ప్రారంభం కాబోతుందని ఒక అంశం. శివాజీ మాతృమూర్తి తల్లి జిజాబాయి భోస్లే గారు వార్తలు నిలిచారు తన జయంతికి సంబంధించి. అండ్ స్తూపాలు బయటపడ్డాయి. 1200 సంవత్సరాల క్రితం నాటి మినియేచర్ స్తూపాలు బయటపడ్డ ప్రాంతంగా నలంద, బీహార్. 2000 ఏళ్ల కిందటి మాయన్ సిటీని గుర్తించారు ఆర్కియాలజిస్టులు ఈక్వెడార్లో లిడార్ టెక్నాలజీ సహాయంతో. జోషిమఠ్, కుంగిపోతున్న జోషిమఠ్కి సంబంధించిన సర్వే నివేదికలను మీడియాతో పంచుకోకండి అని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారు హెచ్చరికనిచ్చారు. వరల్డ్ స్పైస్ కాంగ్రెస్, 14th వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ థీమ్ గుర్తుంచుకోండి. ఎక్కడ జరగబోతోంది, ఎవరు నిర్వహించబోతున్నారు. దట్స్ ఇట్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.